జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సంబంధిత అధికారులను ఆదేశించారు. సంగారెడ్డిలోని జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో శనివారం మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై పోలీస్ శాఖ, ఆబ్కారీ శాఖలతో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. యువత చెడు అలవాట్ల వైపు ఆకర్షితులైతే వచ్చే నష్టాలు, కుటుంబంలో తల్లిదండ్రులు, కుటుంబీకులు పొందే దుఃఖం వివరిస్తూ, చెడు అలవాట్లకు మొదటి నుంచి దూరంగా ఉండేలా విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. నేటి యువత రేపటి భావి భారత పౌరులని, వీరిలో కొంతమంది డ్రగ్స్కు ఆకర్షితులైతే దేశ భవిష్యత్తు నాశనం అవుతుందని, దీనిని గుర్తించి డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాలపై అవగాహన పెంచుకొని దూరంగా ఉండాలని సూచించారు. జిల్లాలో డ్రగ్స్తో పాటు గుట్కా, గంజాయి, మాదక ద్రవ్యాలు, సిగరెట్ మొదలగు చెడు అలవాట్లకు యువతను దూరం చేయాలని అన్నారు. చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆలోచనా విధానం, ఆలోచనా శక్తి నశిస్తాయని అన్నారు. భావితరాలు మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కాకుండా వారికి సమాజంలో మంచి, చెడు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో గంజాయి సాగు, రవాణా జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యాలయాలకు దూరంలో మద్యం షాపులు ఉండాలని, బెల్ట్ షాపులపై కంప్లైంట్ వస్తే మూసివేయించి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, స్కూల్కు దగ్గర ఉన్న కిరాణా పాన్ షాపులను తనిఖీ చేయాలని, అక్కడ సిగరెట్, పొగాకు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వాడకం ఉన్న పిల్లలను బాధితులుగా పరిగణించి వారికి అవసరమైన కౌన్సిలింగ్ అందించాలని, దీనికోసం జిల్లాలో అందుబాటులో ఉన్న సైకాలజిస్ట్ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న విద్యా సంస్థల్లో విద్యార్థుల అలవాట్లను కళాశాలల యాజమాన్యం పరిశీలించాలని, మాదక ద్రవ్యాల వాడకం వల్ల వచ్చే నష్టాలను వివరించాలని ఆదేశించారు. జిల్లాలో అవసరమైన ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలను పోలీసుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని, మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం, జువైనల్ యాక్ట్ గురించి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంజీవరావు, జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారి నవీన్ చంద్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రీదేవి, మహిళా శిశు సంక్షేమ అధికారిని వసంతకుమారి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, పోలీస్ అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపల్స్, కలెక్టరేట్ సి సెక్షన్ పర్యవేక్షకులు ఆనంద్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. We can patrol those areas so that this kind of drug abuse doesn't happen outside the colleges by our students. So from medical department also, if any person is coming with this drug abuse symptoms, so that information has to be given to us so that we understand from whom he has got the drugs and take action on those people. So if all the departments come together, I think we'll be able to tackle it in an effective manner. So with this, we close this meeting. Thank you. Action is taken on such kind of drug peddlers, and extensive awareness activities have to be taken up in all the colleges. As ASP has told that they may not be consuming drugs within the college, but they might be consuming at a point outside the college. So even the principals and the wardens of the hostels, they might be having this information where are these drugs. So this kind of intelligence has to be collected. So whatever information you are having, without any hesitation, you should pass it on to our police department narcotic substance abuse prevention activities. So DO, as DO has pointed out, wherever schools with maximum parents are attending the PTA meetings, in such meetings our excise and police department staff also can participate and create awareness. And intelligence may be collected through our DWO department and DPO. Comes out of the harsh situation, maybe the medical officers or whatever, which have their experience. We have now that market, if we can ban,
That will be very useful. That comes in a chocolate form.